ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చూపిస్తున్నాను వీడియోలో. అందరూ కూడా చూసేయండి. ఇది మా ఊర్లో అండి. వ్రతం వచ్చేసి ప్రతి ఏటా పౌర్ణమికి జరుపుకుంటామండి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. నా వీడియోస్కి అయితే తప్పకుండా స్కిప్ చేయొద్దు, అంతా వీడియో చూడండి. 200 సంవత్సరాల నాటి ఏండ్ల శివాలయము, సాయిబాబా టెంపుల్ కూడా చూపిస్తున్నాను. అందరూ కూడా చూడండి దయచేసి. नमः सत्यवन्ये नमः सत्यवादिने नमः सत्यशिखराय नमः सत्यगुहाय नमः सत्योदराय नमः सत्यहृदयाय नमः सत्यविमलाय नमः सत्यहस्ताय नमः सत्यनाराय नमः सत्यबाहुवे नमः सत्यमुखाय नमः सत्यजिह्वाय नमः सत्यधनुष्टाय नमः सत्यनासिकाय नमः सत्यश्रोताय नमः सत्यशिरसे नमः सत्यमकुटाय नमः सत्याम्बराय नमः सत्यवर्णाय नमः सत्य आयुधाय नमः सत्य श्रीवल्लभाय नमः नमः सत्यवन्ये नमः सत्यवादिने नमः सत्यशिखराय नमः सत्यगुहाय नमः सत्योदराय नमः सत्यहृदयाय नमः सत्यविमलाय नमः सत्यहस्ताय नमः सत्यनाराय नमः सत्यबाहुवे नमः सत्यमुखाय नमः सत्यजिह्वाय नमः सत्यधनुष्टाय नमः सत्यनासिकाय नमः सत्यश्रोताय नमः सत्यशिरसे नमः सत्यमकुटाय नमः सत्याम्बराय नमः सत्यवर्णाय नमः सत्य आयुधाय नमः सत्य श्रीवल्लभाय नमः नमः सत्यवन्ये नमः सत्यवादिने नमः सत्यशिखराय नमः सत्यगुहाय नमः सत्योदराय नमः सत्यहृदयाय नमः सत्यविमलाय नमः सत्यहस्ताय नमः सत्यनाराय नमः सत्यबाहुवे नमः सत्यमुखाय नमः सत्यजिह्वाय नमः सत्यधनुष्टाय नमः सत्यनासिकाय नमः सत्यश्रोताय नमः सत्यशिरसे नमः सत्यमकुटाय नमः सत्याम्बराय नमः सत्यवर्णाय नमः सत्य आयुधाय नमः सत्य श्रीवल्लभाय नमः పయామి. పురాణంలోని అవపోసపెట్టిన తేజోమృత పర్వతం రావడం వారికి ఆనందాన్ని కలిగించింది. ఆయనకు ఆర్ఘ్యపాదాలు సమర్పించి ఉచితాసనం చూపించారు. వారి భక్తి పూర్వక మనసు సంతోషించారు. కృష్ణపక్షులు పూర్తయ్యాక సోనాగారి మహామును సూర్యుడు నమస్కరించి, ఓ మహర్షి, ఈ కలియుగంలో ప్రజలు ఈది బాధలకు గురి కాకుండా సుఖంగా జీవించి ఆంతిక మోక్షం కలిగించే విడుదల ఉన్నదా? ఉండొచ్చు. సత్యగుప్తాయ నమః సత్యనారాయణ స్వామి నమః నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. షోడోపచార పూజాం. ఇది నార్సింగ్ టెంపుల్ అండి, మా ఊర్లో అన్నమాట. ఎప్పుడు చూపించలేదనే మీకు చూపిస్తున్నాను. 200 సంవత్సరాల ఏండ్ల నాటి టెంపుల్ అండి. ఇక్కడ శివాలయము, అలాగే గోశాల, దీంట్లోనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. చూపిస్తానన్ని. గోవులు అయితే చాలా ఉంటాయండి. చాలా రద్దీగా ఉంది. కానీ ఇప్పుడు బయట నుంచి అయితే ప్రాంగణం అంతా కడుతున్నారండి. గోడ పైకెత్తి కడుతున్నారు. చూడండి, అంత వర్క్ నడుస్తుంది. అందుకే నేను అంత సరిగ్గా తీయలేకపోతున్నాను. ఇక్కడ చెట్టు కింద మాత్రము అన్ని విగ్రహాలు ఉన్నాయండి. నాగశిలల విగ్రహాలు. అక్కడ కూడా దీపారాధన చేసుకుంటారు. చాలామంది దీపాలు ముట్టించుకుంటారు. ఇది సాయిబాబా టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. ఈ గుడిలో మాత్రము ఎప్పుడు ఈ వీడియో చూపించలేదు మీకు అని తీసి గుడి చూపిస్తున్నాను. మేమైతే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజ అయితే చేసుకుంటామండి. మా ఊర్లో సత్యనారాయణ స్వామి వ్రతము, అలాగే నోము చేసుకుంటాం కదా. ప్రతి సంవత్సరం కూడా ఈ టెంపుల్కి వచ్చి నేను దీపోత్సవం అయితే చేసుకుంటాను. ప్రతి ఏటా పౌర్ణమికి వచ్చి 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటానండి. అస్సలు ప్లేస్ ఉండదండి, రద్దీగా ఉంటుంది. ఈసారి కూడా ప్లేస్ దక్కించుకొని కొంచెమన్నా ఉపవాసంతో నేనైతే వచ్చి దీపాలు అయితే ముట్టించుకుంటున్నాను. చూడండి, చాలా రద్దీగా ఉంది. ఈ వీడియో చూడండి మీరు. దీంట్లోనే శివాలయం ఉంటుంది, మనకి రాములవారి టెంపుల్ కూడా ఉంటుందండి. అలాగే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుందండి. చాలా ఏండ్ల నాటి గుడి అంట. అందుకే మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. లోపల గర్భాలయం అండి, శివాలయం ఇలా ఉంటుంది. రామాలయం టెంపుల్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ మనమే పూజ చేసుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు.
వస్తున్నా పడిచి వస్తున్నా నానా నేను తులసి పూజ చేసుకున్నానండి. ఆ వీడియో కూడా దీంట్లోనే షేర్ చేస్తున్నాను. ఇది ఊరికి వెళ్ళక ముందండి, ఇది ఊరికి ముందు రోజు వెళ్ళక ముందండి. ఆ రోజు నేను తులసి పూజ చిలుకు ద్వాదశి రోజు అయితే ఇలా తులసి పూజ చేసుకున్నానండి. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. షేర్ చేయలేదని ప్లీజ్ చూడండి నా వీడియోస్ అయితే. ఇలా అంటే ముందుగా వీడియో పెట్టిందంటే ఎలా పూజ చేసుకోవాలో కూడా నేను చూపించాను కదా. ఇది మాత్రము ఇలా ఉసిరికాయలు ఏర్పాటు చేసుకొని ప్రతిసారి కూడా నేనైతే ఇలా తులసి చిలుకు ద్వాదశి రోజు అయితే సాయంకాలం ఉపవాసం ఉండి పూజ చేసుకున్నానండి. ఆ రోజు కంపల్సరీ చేసుకుంటాను. ఎంత వీలుంటే మాత్రము ఆ రోజు మబ్బుల 5 గంటల లోపు చేసుకుంటాను. లేకపోతే గడియలు చూసి సాయంకాలం వరకైతే, సాయంకాలం 7:30 వరకు 8 గంటల వరకు అయితే నేను పూజ కార్యక్రమం అంతా పూర్తి చేసేసుకున్నానండి. కంపల్సరీ నేను ఇలా పూజ అయితే చేసుకుంటాను. సేమ్ ముందుగా వీడియో చూపించింది అంతా కూడా ఎలా చేసుకోవాలో కూడా ఆ రోజు కూడా నేను అలాగే చేసుకుంటాను. చిలుకు ద్వాదశి రోజు కుదరని వాళ్ళు కూడా కార్తీక పౌర్ణమి రోజు కూడా కంపల్సరీ వెలిగించుకుంటారండి. కానీ కార్తీక పౌర్ణమి రోజు కూడా కొంతమందికి కుదరదండి. డేట్స్ వస్తాయి కదా ఆడవాళ్ళకి ఉండేదే. ఆ రోజు కుదరని వాళ్ళు కూడా కార్తీక మాసంలో శుక్రవారం అయినా సరే, సాయంకాలం శుక్రవారం అయినా సరే, శుక్రవారము అలాగే బ్రహ్మ గడియల్లో మనము దీపారాధన చేసుకున్న చాలా మంచిది. వీళ్ళు కాని వాళ్ళు కార్తీక మాసం రోజు, లేకపోతే పోలీస్ వర్గం రోజు కూడా మనము ఇలా దీపాలు వెలిగించుకొని మనము పూజ అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్గా ముందుగా ఈ పూజ చేసుకొని తర్వాత పోలీస్ వర్గం పూజ చేసుకోవచ్చండి. తప్పు లేదండి. కార్తీక మాసంలో కానీ ఇలా తులసి చెట్టులో మాత్రము మనం ఉసిరి చెట్టుని పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలండి. వీలు కాని వాళ్ళు, ఒక పక్షంలో వీలు కాని వాళ్ళు, కాకపోతే వీలు మాకు కాలేదండి అంటే మనము ఆఖరి వారంలో అయినా సరే ఇలా చేసుకోవచ్చండి పూజ మాత్రము. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం చూస్తున్నారు కదా, నేనైతే ఇలా గుత్తులా ఉసిరికాయలు అయితే ఉన్నాయండి. నాకు కొమ్మ అయితే దొరికింది. ఇలా ఈసారి చాలా బాగా అనిపించిందండి పూజ అయితే. ఇంతేనండి ఈ వీడియోలో నేను తులసి పూజ చూపించాను. అలాగే సత్యనారాయణ స్వామి రథం కూడా చూపించాను కదా, 200 ఏళ్ళ నాటి గుడి కూడా మీకు ఎప్పటివరకు చూపించలేదనే చూపిస్తున్నాను. నా వీడియోస్కి అయితే లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఇంకేమన్నా ఉంటే కామెంట్స్లో పెట్టండి.